నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు బొజ్జ రాకేష్, దళిత జన స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ కోఆర్డినేటర్‌ని. ఓకే అన్న. అన్న చూడు ఇది ఇప్పుడు మన అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నావా? చూస్తున్నాం మన అసెంబ్లీ సమావేశాలు. ఎలా అనిపిస్తున్నాయి? అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయంటే నిరుద్యోగులది, రైతులది అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళే మాట్లాడుకున్నట్టు ఉంది. ఏందంటే వాళ్ళ మీద వాళ్ళకి గిజ్జులాట పెట్టుకునుడు, కొట్లాట పెట్టుకునుడు, వాళ్ళ మీద వ్యక్తిగతంగా విమర్శించుకునుడే ఉంది తప్ప గాని విద్యార్థులకు ఎంతోమంది విద్యార్థులకు ఫీజు రింబర్స్‌మెంట్ లేదు. ఎంతోమందికి మన హాస్టళ్ళలో గానీ, గురుకులాలలో గానీ నాణ్యమైన భోజనం లేదు. ఎంతోమంది ఫుడ్ పాయిజన్ అయ్యి కూడా చాలామంది చనిపోతున్నారు. దాని గురించి కూడా గవర్నమెంట్ ఏం స్పందిస్తలేదు. దాని తరపు నుంచి ఏం చెప్తలేదు. అది ఫీజు రింబర్స్‌మెంట్ కూడా 6,000 కోట్లు బ్యాలెన్స్ ఉంది. ఇంతవరకు ఒక రూపాయి లేదు. ఇచ్చుడు లేదు, ఏసుడు లేదు. ఏమని అడిగితే ఇయ్యాల రేపని అంటారు. విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం మన రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్రం చేసుకున్న పాపమో ఏందో తెలియదు. విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం. ఇంత సంవత్సర కాలం ఏడాది గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టకపోడు, హోంశాఖ మంత్రిని పెట్టకపోడు, లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేయకపోడు. ఏంది అంతా? మళ్ళీ ఫుడ్ పాయిజన్ ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. మొన్న కూడా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో కూడా ఎంతోమంది విద్యార్థులు ఉరేసుకుంటారు. వాటి మీద కూడా అసెంబ్లీ ఏం స్పందిస్తలేరు. అటువంటి వాళ్ళను కూడా వెంటనే వాళ్ళంటి ఒక గుర్తింపులను కూడా రద్దు చేయాలి. అట్లాంటి శ్రీ చైతన్య నారాయణ వాళ్ళని కఠిన శిక్షించాలి. మళ్ళీ అలాగే సొంత భవనాలు కూడా కట్టియాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా గురుకులకు సొంత భవనం కట్టియాలి. నిరుద్యోగ వృద్ధి అమలు పరుస్తున్నారు. నిరుద్యోగ వృద్ధి అమలు పరచలేదు. జాబ్ క్యాలెండర్ పకడ్బందీగా రిలీజ్ చేస్తున్నారు. అంత పకడ్బందీగా ఏం రిలీజ్ చేయలేదు. ఏదో 4 అవి రిలీజ్ చేసారు తప్ప కానీ కొంతవరకు రిలీజ్ చేసే తప్ప కానీ పకడ్బందీగా దాన్ని ప్రయత్నం చేసి దాన్ని ఇంతవరకు అయితే రిలీజ్ చేయలేదు. అలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంటే మీరు ఇన్ని చెప్తున్నారు, మరి 1,20,000 కోట్లు అప్పు అయిందని చెప్పేసి నిన్నటితో చెప్పారు. అది మీకేం ఖర్చు పెట్టలేదా? ఏం ఖర్చు పెట్టిరా అండి? 1,60,000 కోట్లు అంటే విద్యార్థులకి 20 కోట్లు. 1,20,000 కోట్లు అంటే విద్యార్థులకు ఏం ఖర్చు పెట్టిరండి? విద్యార్థులకు ఏమైనా అయిందా? పోనీ రైతులకు రైతు బంధు వచ్చిందా? లేకుంటే నిరుపేదలకు ఏమైనా వచ్చిందా? ఉన్న వాళ్ళు చిన్న చిరు వ్యాపారాలు కూడా వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేసినట్టు ఉంది. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే మేల్కొని ఏంటంటే మాకు ఇంకోటి అదేంది ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలి. కొత్తగా ఏమైనా జాబ్స్ కూడా ఉంటే కూడా అవి కూడా మాకు భర్తీ చేయాలి. ఖాళీ అయిన జాబులు కూడా మాకు భర్తీ చేయాలి. అలాగనే ఇంకొకటి కూడా మనకు రైతులకు కూడా ఏమైనా ఆదుకోవాలి. అలాగనే గురుకుల పాఠశాల కూడా సొంత భవనాలు కట్టించాలి. అలాగనే మళ్ళీ ఇంకోటి ఫుడ్ కూడా మంచి హెల్దీ ఫుడ్ పెట్టాలి. విద్యార్థులకు కూడా మంచి నాణ్యతమైన విద్యను అందించాలి. కొన్ని కాలేజీలలో కానీ స్కూళ్ళలో విచ్చలవిడి ఫీజు తీసుకుంటారు. వాటి మీద కూడా ఎంక్వైరీ కమిషన్ వేసి వాటి మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీలో కూడా రాష్ట్ర బడ్జెట్ తగ్గట్టు విద్యార్థులకు కూడా తగినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలి బడ్జెట్ను కూడా. నిన్న గత ప్రభుత్వం వాళ్ళు చాలా అప్పులు చేశారు. దానికి వడ్డీలు కట్టడం సరిపోతుందని చెప్పేసి అంటున్నారు కదా. మరి హరీష్ రావు గారు ఏమో నిన్న అంత అప్పులు చేసామని చెప్పేసి చూపిస్తే రాజీనామా చేస్తాం అంటున్నారు. దానిపైన ఏమంటారు మీరు? హరీష్ రావు గారు రాజీనామా చేస్తానని అంటున్నారు కదా. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వంలో కూడా అభివృద్ధి జరిగింది కదా. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది. ఒకప్పుడు మనం చూసినట్టయితే హైటెక్ సిటీలో కానీ ఇక్కడ లోకల్లో కానీ మన ఎక్కడైనా కానీ రోడ్లు కూడా మస్తు డెవలప్మెంట్ చేశారు. ఐటీ రంగం కూడా మస్తు చాలా ఉంది. అభివృద్ధి కూడా అంతే అయింది. అప్పులు కూడా అయినాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ పోయింది, వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఏంటంటే అప్పుల బాధ నిందలు వేస్తారు తప్ప కానీ ఏమీ లేదు. వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే ప్రజల కోసం ఉపయోగించుకొని పనిచేస్తే ఇంకా బెటర్ నా ఉద్దేశం. అప్పులు అనేది ఏంటంటే అభివృద్ధి కోసం కొంచెం అప్పులు అయినట్టునే అవి ఏంటంటే తీర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంటుంది. ఇంకొకటి మనకి ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఈ కార్ రేస్ జరిగింది గుర్తుందా? 2023లో. దానివల్ల హైదరాబాద్కి అన్న ఉపయోగం ఉందా? హైదరాబాద్కు ఉపయోగం ఉందా అంటే అప్పుడు కేటీఆర్ గారు పెట్టింది. అది కేటీఆర్ గారు పెట్టి పెట్టుబడులు ఏమైనా వచ్చినాయా? పెట్టుబడులు అంటే చాలా వరకు వచ్చినాయని అంటున్నారు. అది వాస్తవం లేదు, తెలియదు, అంతగా ఐడియా లేదు. కానీ వచ్చినాయని అంటున్నారు అవి పెట్టుబడులు. అంటే ఇప్పుడు ఆ కేసు ఏసీబీకి ఇచ్చారు. దాంట్లో కేటీఆర్ గారు ఏమంటున్నారు, దాని మీద చర్చ పెట్టండి అని చెప్పేసి అసెంబ్లీలో అంటున్నారు. వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు చర్చ? ఏమో అందులో న్యాయపూర్వకంగా చేసినట్టుంది. కేటీఆర్ గారు కూడా న్యాయపూర్వకంగా ఈ రేస్ పెట్టినట్టున్నారు. అందులో న్యాయపూర్వకంగా ఉండొచ్చు. మరి పెడుతూ ఉంటే వాళ్ళు చేసే ప్రకారంగా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పోతే బాగానే ఉంటుంది. ఎందుకంటే దాని న్యాయం ఉన్నట్టుంది. కేటీఆర్ గారు చేసిన దాని న్యాయం ఉంటుంది. గత ప్రభుత్వం కూడా కొన్ని అభివృద్ధి పనులు బాగానే చేసింది. రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్నీ బాగానే చేసింది, చాలా బాగా చేసింది. కాకపోతే ఏంటంటే విద్యార్థుల విషయంలో కొంచెం మైనస్ పాయింట్ చేసింది. అదే మైనస్ పాయింట్ అదొకటి. మళ్ళీ రైతు బంధు కూడా ఏంటంటే కొంచెం లిమిట్ పెట్టే ఉండే, 10 ఎకరాల లోపల పెట్టే ఉండే. నమస్తే అన్న, మీ పేరు? వంశీ, చెడిపల్లి వంశీ మాదిగా. ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,20,000 కోట్లు చేశారంట. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అప్పు చేస్తూనే ఉంటారు అన్న, అయితేనే ఉంటుంది. కానీ దానివల్ల ఎవరికి యూజ్ అవుతుంది? పేదోడికి ఏం లబ్ధి పొందుతుంది? అప్పు చేసి ఎవరిని జోలో పోతుంది? బడ్జెట్ ఎంత కేటాయించారన్నా? దేని కేటాయించారు? ఎవరికి అవగాహన లేదు, దూరదృష్టి లేదు. ఇప్పుడు మన రీసెంట్గా ఆటో అన్నలు రోడ్డు మీద వేసారు. బడ్జెట్లో కొంచెం వాళ్ళకు ఆటోలో కొంచెం కేటాయిస్తే సరిపోతుంది కదా. ఏదో ఈవీ పెడతాడు, ఆటో డ్రైవర్కు డీజిల్ పెట్రోల్ బ్యాన్ చేస్తుండు. అదే ఆటోలకు వాళ్ళు కొత్త ఈవీ కొనిస్తే వాళ్ళు బతుకుదేరు ఉంటుంది కదా. ఇప్పుడు ఆటో నిర్దాక్షిణంగా ఇప్పుడు పెళ్ళం పుస్తలో
కుదబెట్టిన అమ్మిగినా ఆటో బాగా చేసిన రోజులు ఉన్నాయి ఒక్కొక్కరి. దీంట్లో కొంచెం ఎందుకు ఆలోచించదు ప్రభుత్వం? ఇప్పుడు బడ్జెట్ అంటున్నారు. గురుకులాలో ఎంతోమంది బాలికలు చనిపోతున్నారు. రోడ్ల మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇది ప్రభుత్వానికి అసలు పరిపాలించే విధానం తెలియదు, పద్ధతి తెలియదు. ఆ ఎమ్మెల్యేలు అసలు వాళ్ళకేం తెలుస్తలేదు. అంతా కొత్త 20,000 కోట్లు మీకేం ఇవ్వలేదా పథకాల ద్వారా కానీ మన పథకం ఎవరికి వస్తుంది? ఎమ్మెల్యే జైల్లో పోతుంది, ప్రజలకు ఎక్కడికి వస్తుంది? ఆ సర్వేలు అంటారు, ఆ సర్వే చక్కగా ఉండదు, ఆ బుక్ అయినా పడిపోతుంది. అంతా దోపిడీ పాలన ఇది, దొంగ పాలన. కాంగ్రెస్ పాలన అంటేనే కలికాలం పాలన ఇది. అయితే మరి ఇప్పుడు మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర ఈ కార్ రేస్ జరిగింది, గుర్తుందా? ఉంది. ఓకే. దానివల్ల హైదరాబాద్కి ఏమైనా యూజ్ ఉందంటారా? 2023లో జరిగింది ఆ కార్ రేసింగ్ ఎవరికి కావాలన్నా ఇప్పుడు జరిగింది. దానివల్ల ఏమన్నా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కానీ అంతకుముందు ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా వచ్చి చెప్పినాయి కదా. ఓకేనా, నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ కాపాడుకుంటే సరిపోతుంది. ఓకే, కొత్త ఇమేజ్ ఏం అవసరం లేదు. ఈయన కాదు, ఓకే, ఏం లేదు. అదే నిన్న హరీష్ రావు గారు కూడా 7 లక్షల కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పులు చేసిందని చెప్పేసి అన్నారు. ఎవరు? బట్టి విక్రమార్క గారు అన్నారు. మరి హరీష్ రావు గారు దాని మీద అంత చేశామని చెప్పేసి ప్రూవ్ చేస్తే రాజీనామా చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఓకే అన్న, నేను ఏమంటున్నా అంటే గతంలో బడ్జెట్ ఎంత ఉంది, ఇప్పుడు బడ్జెట్ ఎంత ఉంది, తెలంగాణ రాకముందుకి ఎంత ఉంది బడ్జెట్, ఇప్పుడు ఎంత బడ్జెట్ కేటాయించరు, అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థను నడపాలంటే ఖచ్చితంగా అప్పులు అయితే ఏదైనా అవుతుంది. మనం చిన్న సంవత్సరం నడపాలంటేనే 500,000 రూపాయలు అప్పు చేస్తాం మనం ఇళ్ళల్లో. ఊకనేనన్నా ఇంత పెద్ద వ్యవస్థను ఒక ఉద్యోగులు, కార్పొరేట్ అందరూ ఉంటారు కదా, ఎన్ని వ్యవస్థలు నడుపుకుని రావాలంటే అప్పులు అవుతాయి. అది కాకుండా అప్పు లేని ఏ రాజకీయం కానిపని అది, ఏ ప్రభుత్వం నడవదు. అంతా ఉద్దర మాటలు. ఎంతసేపు ఉన్నా వాళ్ళకి చేయరాదు, అసలు వాళ్ళకి అప్పు పుట్టదు. కాంగ్రెస్ వాళ్ళకి అప్పు పుట్టదు. ఎంతసేపు ఉన్నా మిత్తిలు కడుతున్నా అంటే రేవంత్ రెడ్డి అయినా నాగలు దున్ని కడుతుండా? ఆయన చెప్పానా? ఆయన కష్టపడేస్తుందా? ప్రజల సొమ్మే కదా ఆయన కట్టేది మిత్తి. పేరు వెంకటరామరెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారా? చూస్తూనే ఉంటాం. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? అంటే మంచి సబ్జెక్ట్ మాట్లాడుతున్నారా? సబ్జెక్ట్ ఎవరికి లేదు, ఇద్దరికి మంచిగా. ప్రతిపక్షానికి లేదు, అధికార పార్టీ కూడా ఇద్దరికి సబ్జెక్ట్ లేదు అసలు. ఎవరు స్వార్థం వాళ్ళు. ఓకే, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో 1,20,000 కోట్లు అప్పు చేసామని చెప్పేసి చెప్పారు. బట్టి విక్రమార్క గారే చెప్పారు. అంటే దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 1,20,000 కోట్లు కాదు, 50,000 కోట్లే. 1,50,000 కోట్లు? 1,50,000 కోట్లే. 50,000 కోట్లేనా? అది బట్టి విక్రమార్క గారు చెప్పారు కదా. అది వేరే. 60,000 కోట్లు ఇప్పుడు ఈ సంవత్సరానికి అప్పు చేశారు. తక్కింది వేరే. అది 1,20,000 అనేది బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అంతేగాని 1,20,000 బట్టి విక్రమార్క గారు ఒప్పుకున్నారు కదా. ఎప్పుడు చెప్పాడు? అసెంబ్లీలో. మరి పాత అప్పులన్నీ ఈఎంఐ కట్టాలా? మరి అందరూ అయితే చేశారు, కట్టడమో లేకపోతే పాత చేసినంత తీర్చుకుంటూ వచ్చారు, సగం ఈఎంఐకే పోతున్నాయి. తక్కింది పరిపాలన కావాల్సి వస్తుంది. మరి అంటే అంత అప్పులో మన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయి? అని అమలు అవుతున్నాయా? కొన్ని అయినాయి, పర్వాలేదు. మూడో కరెక్ట్ అయినాయి. ఏదో 3, 4 అయినాయి, ఇంకా 2 ఉన్నాయి. పరిస్థితి బాగలేదు కాబట్టి కొంచెం లేట్ పట్టింది ఎవరికైనా. మరి గత ప్రభుత్వంలో 7 లక్షల కోట్లు అప్పు చేసామని చెప్పేసి చెప్పారు కదా. అది నిన్న హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు, నేను రాజీనామా చేస్తాను అంత అప్పు చేస్తుంటే అని చెప్పేసి. దానిపైన ఏమంటారు? ఇక వాళ్ళిద్దరికీ తెలిసిండి ఆ లెక్కలు. ఏదో లెక్కలు చెబుతుంటారు, వీళ్ళు లెక్క చెబుతారు, వాళ్ళు లెక్క చెబుతారు, కానీ అది కరెక్ట్ కాదు. 6 లక్షల పైనే ఉంది, అది కరెక్ట్ లెక్క. కానీ వీళ్ళే 3 లక్షల కోట్లు ఉండదని వీళ్ళు అనుకున్నారు. ప్రభుత్వం ఏర్పరిచేటప్పుడు చూస్తే అది 7 లక్షలు ఉంది. దాన్ని వాళ్ళు ఎట్లా తెలిసింది మనకు? బయటికి తెలియదు కదా, వాళ్ళిద్దరికీ తెలిసింది, లేదా సెక్రటరీ తెలిసింది, అంతేగాని బయటికి తెలియదు ఇప్పుడు. అది